Academy. Good evening everyone. Welcome to Harish Academy. Today we will discuss February 22nd, 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఇండియా బ్రెజిల్ అగ్రిమెంట్స్. ఇండియా బ్రెజిల్ సంబంధాలు. ఇండియా బ్రెజిల్ మధ్య 10 అగ్రిమెంట్స్ కుదిరాయి, 10 ఒప్పందాలు కుదిరాయి. బ్రెజిల్ ప్రెసిడెంట్ లూలా డిసిల్వా ఇండియా పర్యటనకు వచ్చారు. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో పాల్గొనడం కోసం న్యూఢిల్లీ పర్యటన సందర్భంగా ఈ అగ్రిమెంట్స్ కుదిరాయి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తెలుసుకోవాల్సింది ఆ అగ్రిమెంట్స్, ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్ తెలుసుకోవాలా. సో ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, బ్రెజిల్ ప్రెసిడెంట్ వచ్చేసి లూలా డిసిల్వా. బ్రెజిల్ అనేది సౌత్ అమెరికా కాంటినెంట్లో ఉండే ఒక దేశం, దక్షిణ అమెరికాలో ఉండే ఒక దేశము. మరి బ్రెజిల్ క్యాపిటల్ వచ్చేసి బ్రెజిల్ క్యాపిటల్ బ్రసిలియా. మరి ఇప్పుడు ఇరు దేశాల మధ్య 10 అగ్రిమెంట్స్ కుదిరాయి. మరి ఆ ఒప్పందాలు ఏంటో మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకుంటే సరిపోతుంది. ఒక ఒప్పందం వచ్చేసి బ్రెజిల్లో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేయబోతున్నారు. బ్రెజిల్లో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేయబోతున్నారు. మనం తెలుసుకున్నాం ఆల్రెడీ. ఈ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మనకి ఆధారు, యూపీఐ సర్వీసెస్, డిజి లాకరు, ఈ సేవల్ని డిజిటల్ మౌలిక వసతులు అంటారు, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇక అలానే ఇరు దేశాల మధ్య ట్రేడ్ని నెక్స్ట్ 5 ఇయర్స్లో $30 బిలియన్ రీచ్ చెయ్యాలి అని చెప్పేసి ఒక ఒప్పందం చేసుకున్నారు. రాబోయే 5 ఏళ్లలో ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని $30 బిలియన్ తీసుకొని పోవాలి అని చెప్పేసి ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. అలానే క్రిటికల్ మినరల్స్, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్కి సంబంధించి ఒక ఒప్పందం కుదిరింది. అలానే ఎంఎస్ఎంఈ సెక్టార్, మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరగతి పరిశ్రమలు, సూక్ష్మ, చిన్న, మధ్యస్థాయి పరిశ్రమలకు సంబంధించిన ఒక అగ్రిమెంట్ కుదిరింది. అలానే పోస్టల్ రంగానికి సంబంధించి ఒక ఒప్పందం కుదిరింది. సో ఇవి మనకి ముఖ్యమైన ఒప్పందాలండి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 10 అగ్రిమెంట్స్ కుదిరాయి. ఎప్పుడు కుదిరాయి అంటే ఈయన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సుకు వచ్చిన సందర్భంగా. మరి బ్రెజిల్, ఇండియా ఇవి బ్రిక్స్లో మెంబర్సు. అలానే G20లో కూడా ఇరు దేశాలు కూడా మెంబర్సు. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, అంతర్జాతీయ సౌర కూటమిలో ఇరు దేశాలు మెంబర్సే. అలానే గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్, మనకి ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా ఈ హరిత ఇంధనాలు వాడాలి, కర్బన ఉద్గారాలు తగ్గించాలి అని చెప్పేసి బయోఫ్యూయల్స్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఆ బయోఫ్యూయల్స్ కోసం ఒక కూటమి ఏర్పాటైంది, గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్. ఇందులో మెంబర్స్ యునైటెడ్ నేషన్స్లో ఇరు దేశాలు మెంబర్సు, WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో ఇరు దేశాలు మెంబర్సు, యునెస్కోలో కూడా మెంబర్స్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇబ్సా అనేది ఒకటి ఉంటుందండి, ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికాల కూటమి. కేవలం ఈ 3 దేశాల కూటమి ఒకటి ఉంటుంది, ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా కూటమి. సో ఇది మనకి ఫస్ట్ టాపిక్ అండి, ఇండియా బ్రెజిల్కి మధ్య కుదిరిన 10 ఒప్పందాలు. అందులో మెయిన్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, న్యూఢిల్లీ డిక్లరేషన్. ఈ ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో భాగంగా న్యూఢిల్లీలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో భాగంగా లీడర్స్, వివిధ దేశాల అధినేతలు న్యూఢిల్లీ డిక్లరేషన్ని అనౌన్స్ చేశారు. న్యూఢిల్లీ డిక్లరేషన్ అంటే తెలుగులో ప్రకటన. మరి ఎప్పుడైనా ఏదైనా ఒక సదస్సు జరిగినప్పుడు ఒక డిక్లరేషన్ని అనౌన్స్ చేస్తున్నారు అంటే దాని ముఖ్య ఉద్దేశం ఏదైనా లక్ష్యాలను సాధించడానికి ఇటువంటి ప్రకటనలు చేస్తూ ఉంటారు. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఈ న్యూఢిల్లీ డిక్లరేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటి. మనం రీసెంట్గానే తెలుసుకున్నాం, ఏఐని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని చాలా బాధ్యతాయుతంగా ఉపయోగించాలి అని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు మానవ్ అనే ఒక విజన్ని కూడా లాంచ్ చేశారు, మానవ్ విజన్ని. ఇప్పుడు ఈ న్యూఢిల్లీ డిక్లరేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అగైన్ సేమ్, ఈ ఏఐని చాలా రెస్పాన్సిబుల్గా ఉపయోగించాలి, బాధ్యతాయుతంగా ఉపయోగించాలి, సమ్మిళితంగా ఉపయోగించాలి. అంటే దీని యొక్క బెనిఫిట్స్, దీని యొక్క ఉపయోగాలు ఏవైతే ఉంటాయో అందరికీ చేరాలి, అన్ని దేశాల ప్రజలకు అని చెప్పేసి ఆ ఉద్దేశంతో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. మరి ఈ డిక్లరేషన్ పైన 86 కంట్రీస్ సైన్ చేశాయి, 86 దేశాలు, 2 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కూడా సంతకం చేశాయి, 2 అంతర్జాతీయ సంస్థలు కూడా సంతకం చేశాయి. సో ఓవరాల్గా గుర్తుపెట్టుకోండి, 86 కంట్రీస్ అండ్ 2 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్.
మరి న్యూఢిల్లీ డిక్లరేషన్ ఏ థీమ్ ఆధారంగా పనిచేస్తుంది అంటే దీనికి ఇది ఏ ప్రిన్సిపల్తో పనిచేస్తుంది అంటే మనం డిస్కస్ చేసుకున్నాం. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్కి థీమ్ వచ్చేసి వెల్ఫేర్ ఫర్ ఆల్ హ్యాపీనెస్ ఆఫ్ ఆల్. వెల్ఫేర్ ఫర్ ఆల్ హ్యాపీనెస్ ఆఫ్ ఆల్. సాంస్క్రిట్లో చెప్పాలంటే సర్వజన హితయ సర్వజన సుఖయ. సర్వజన హితయ సర్వజన సుఖయ అంటే ఈ లక్ష్యాన్ని సాధించడానికి న్యూఢిల్లీ డిక్లరేషన్ పనిచేస్తుంది. మరి ఈ డిక్లరేషన్ ఎప్పుడైనా ఒక డిక్లరేషన్ని లాంచ్ చేసినప్పుడు ఆ డిక్లరేషన్లో ఏవైనా దేశాలు చేరితే అవి కట్టుబడి ఉండాలా లేదా అనేది మనం తెలుసుకోవాలా. ఇప్పుడు న్యూఢిల్లీ డిక్లరేషన్లో ఒక 5 పాయింట్లు ఉన్నాయనుకుందాం, ఏవైనా ఐదు ముఖ్యమైన ప్లాన్స్ ప్రణాళికలు. వాటిని తప్పకుండా ఫాలో అయ్యి తీరాలా అంటే అది మనం ఎగ్జామ్ పాయింట్ తెలుసుకోవాలి. ఈ న్యూఢిల్లీ డిక్లరేషన్ అనేది నాన్ బైండింగ్ అంటే ఇందులో చేరిన దేశాలు ఇందులో ఉన్న లక్ష్యాలను సాధించడానికి ఏమీ కూడా కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. జస్ట్ వాలంటరీ అంటే ఇదొక స్వచ్ఛందమైన డిక్లరేషన్ అని చెప్పవచ్చు. నాన్ బైండింగ్ అంటే చట్టబద్ధమైనది కాదు. మరి ఈ డిక్లరేషన్లో యుఎస్ఏ చైనా కూడా జాయిన్ అయ్యాయి. యుఎస్ఏ చైనా ఇటువంటి దేశాలు. సో మరి ఇందాక చెప్పినట్టు ఇది సర్వజన హితయ సర్వజన సుఖయ అనే ప్రిన్సిపల్ ఆధారంగా పనిచేస్తుంది. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మీరు ఈవెన్ అఫీషియల్ వెబ్సైట్ చూసినా కూడా అండి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ విడుదల చేసిన డాక్యుమెంట్లో ఈ న్యూఢిల్లీ డిక్లరేషన్ 88 కంట్రీస్ అండ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అంటే 88 దేశాలు మరియు అంతర్జాతీయ సంస్థలు, దేశాలని అంతర్జాతీయ సంస్థలు కలిపితే ఓవరాల్గా 88 సంతకం చేశాయని చెప్పేసి ఉంది. ఆ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఏవి అని చెప్పేసి మనకి ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. కానీ నేనైతే చూశానండి ఆ 2 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఏవి అని చెప్పేసి నేను అన్ని వెబ్సైట్స్ చెక్ చేసిన ఆ 2 అంతర్జాతీయ సంస్థలు ఏవనేది ఇక్కడ మనకి మెన్షన్ చేయలేదు. బట్ ఎనీవే ఆ అంతర్జాతీయ సంస్థల గురించి ఏవి సంతకం చేశాయో ఏమైనా ఫర్దర్గా పేపర్లో వచ్చినా వెబ్సైట్లో వచ్చినా నేనైతే యాడ్ చేస్తాను. ప్రస్తుతానికైతే ఈవెన్ అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేసిన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అని మెన్షన్ చేశాడు కానీ ఆ పేర్లు ఇవ్వలేదు వాటివి. సో ఇది న్యూఢిల్లీ డిక్లరేషన్. నెక్స్ట్ వన్, ఆరోగ్యకర వాతావరణం జీవించే హక్కులో భాగం. సుప్రీంకోర్టు. ఆరోగ్యకర వాతావరణం జీవించే హక్కులో భాగం. సుప్రీంకోర్టు ఒక ఇంపార్టెంట్ తీర్పునిచ్చింది. ముఖ్యంగా ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రాబోతా ఉన్న న్యూ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ తీర్పునివ్వడం జరిగింది. ఏమని చెప్పింది అంటే ఆర్టికల్ 21లో భాగంగా ఆర్టికల్ 21లో రైట్ టు క్లీన్ అండ్ హెల్తీ ఎన్విరాన్మెంట్ అనేది అంతర్భాగము అని చెప్పేసి చెప్పింది. మనం తెలుసుకున్నాం రీసెంట్గా న్యూ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 అంటే ఏంటివి తెలుగులో చెప్పాలంటే ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు. ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు 2026 ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి రాబోతూ ఉన్నాయి. మరి ఇవి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016 స్థానంలో రావడం జరిగింది. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016 ప్లేస్లో వీటిని తీసుకొని వచ్చారు. మరి ఇది ఏ చట్టం కింద వీటిని ఈ నిబంధనలు తీసుకొని వచ్చారు అంటే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 పర్యావరణ సంరక్షణ చట్టం 1986 కింద ఎన్విరాన్మెంట్ మంత్రిత్వ శాఖ వీటిని తీసుకొని వచ్చింది. మరి ఇప్పుడు ఈ ఘన వ్యర్థాలని మనము సరిగా నిర్వహించాలి, వీటిని ప్రాపర్గా డిస్పోజ్ చేయాలి అని చెప్పేసి ఒక గైడ్లైన్స్ జారీ చేసింది. ఇందులో భాగంగా ఆర్టికల్ 21లో భాగంగా ఆరోగ్యకర వాతావరణం అనేది జీవించే హక్కులో భాగమని చెప్పింది. ఎవరు చెప్పారు అంటే జస్టిస్ పంకజ్ మిట్టల్ మరియు జస్టిస్ ఎస్విఎన్ భట్ల ధర్మాసనం. జస్టిస్ పంకజ్ మిట్టల్ మరియు జస్టిస్ ఎస్విఎన్ భట్ల గారి ఆధ్వర్యంలో ఉన్న 2 సభ్యుల ధర్మాసనం 2 జడ్జెస్ బెంచ్ ఆఫ్ సుప్రీంకోర్టు చెప్పింది. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఆర్టికల్ 21 ఏంటి, ఏం చెప్తుంది. మనం చెప్పాం కదా ఆర్టికల్ 21 అంటే రైట్ టు లైఫ్, ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ, దీన్నే రైట్ టు లైఫ్ అంటారు, జీవించే హక్కు. మరి ఇది ఏం చెప్తుంది ఆర్టికల్ 21? ఆర్టికల్ 21 కింద ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని లేదా ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత స్వేచ్ఛని హరింపజేయాలి అంటే ఒక ప్రొసీజర్ ఫాలో అవ్వాలి, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా ఫాలో అవ్వాలని చెప్పేసి మనం తెలుసుకున్నాం. మనం తెలుసుకున్నాం కదా గతంలో, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా కాదు,
ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా ఫాలో అవ్వాలి అని చెప్పేసి చెప్తుంది ఆర్టికల్ 21. సో మరి ఆర్టికల్ 21 జీవించే హక్కు అంటే జీవించడం అంటే కేవలం ఒక జంతువులాగా కాదు, ఒక డిగ్నిటీ, నాకంటూ ఒక గౌరవం ఉంటుంది, గౌరవప్రదంగా చాలా మర్యాదపూర్వకంగా బతకగలిగే అవకాశాలు కల్పించాలి అని చెప్తుంది ఆర్టికల్ 21. సో ఇందులో భాగంగా ఆరోగ్యకర వాతావరణం అనేది అంతర్భాగం అని చెప్పేసి చెప్పింది. ఇక ఆల్రెడీ న్యూ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 గురించి తెలుసుకున్నాం కదండి. ఇందులో భాగంగా 4 టైప్స్ ఆఫ్ వేస్ట్ని క్లాసిఫై చేశారు. అంటే 4 రకాల బాక్సుల్లో చెత్తను సేకరించాలి అని చెప్పేసి కూడా. బ్లూ బాక్స్, బ్లాక్ బాక్స్, గ్రీన్ బాక్స్, రెడ్ బాక్స్, అట్లా 4 బాక్సెస్ మనం ఆల్రెడీ క్లియర్గా ఈ రూల్స్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ వన్, ఇండియా ఇంటర్నేషనల్ హార్టికల్చర్ ఎక్స్పో 2026. ఇండియా ఇంటర్నేషనల్ హార్టికల్చర్ ఎక్స్పో 2026 అంతర్జాతీయ ఉద్యాన ప్రదర్శనలో తెలంగాణ స్టాల్కు ప్రథమ బహుమతి. తెలంగాణ కరెంట్ అఫైర్స్. ఇక ఇండియా ఇంటర్నేషనల్ హార్టికల్చర్ ఎక్స్పో 2026 అనేది ఇదొక అంతర్జాతీయ ఉద్యాన ప్రదర్శన. ఇది హర్యానాలోని కర్నాల్లో జరిగింది. హర్యానాలోని కర్నాల్ అనే ఏరియాలో ఫిబ్రవరి 19 నుంచి ఫిబ్రవరి 21 వరకు 3 రోజుల పాటు జరిగింది. మరి ఇందులో భాగంగా ఇక్కడ నిర్వహించిన పోటీల్లో తెలంగాణకు చెందిన స్టాల్కు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మనం తెలుసుకోవాల్సింది హార్టికల్చర్ ఎక్స్పో ఎక్కడ జరిగింది 2026ది హర్యానాలోని కర్నల్. మరి హార్టికల్చర్ అంటేనే ఏమొస్తాయి జనరల్గా? ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఫ్లవర్స్, అరోమా ప్లాంట్స్. ఫ్రూట్స్ పండ్లు, కూరగాయలు, పూలు. అరోమా ప్లాంట్స్ అంటే ఏంటి? మనకి ముఖ్యంగా డెకరేషన్ కోసం ఉపయోగించే కొన్ని సువాసన వెదజల్లే మొక్కలు ఉంటాయి కదా, అటువంటివి. సో మరి ఇక్కడ ముఖ్యంగా ఫ్రూట్స్ వెజిటబుల్స్ సెక్టార్లో తీసుకుంటే ఇండియా ప్రపంచంలో 2nd ప్లేస్లో ఉంది. ఫ్రూట్స్ వెజిటబుల్స్ ప్రొడక్షన్లో ఇండియా వరల్డ్లో 2nd ప్లేస్లో ఉంది. 1st ప్లేస్లో చైనా ఉంది. ఈ యొక్క పండ్లు కూరగాయల ఉత్పత్తిలో ప్రపంచంలో భారత్ 2nd ప్లేస్లో ఉంది. మొదటి స్థానంలో చైనా ఉందన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇది అండి. మరి తెలంగాణ స్టాల్కు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఉత్తమ డిజైను ఉత్పత్తుల ప్రదర్శన విభాగంలో. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్. స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం పల్నాడు డిస్టిక్లోని వినుకొండలో జరిగింది. వినుకొండ. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమంలో పాల్గొని కొన్ని టార్గెట్స్ని మెన్షన్ చేయడం జరిగింది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్గా స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం అంటే ఏంటి, దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? పేరులోనే ఉంది. స్వచ్ఛ ఆంధ్ర అంటే క్లీన్ ఆంధ్రప్రదేశ్. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఇందులో భాగంగా పల్నాడులోని వినుకొండలో ఈ కార్యక్రమంలో పాల్గొని స్వచ్ఛ రథాలను ప్రజలకి డిస్ట్రిబ్యూట్ చేశారు. ముఖ్యంగా అంటే ప్రజలకి కాదు కానీ ఆ ఏరియాల్లో ఉండే చెత్తను కలెక్ట్ చేయడం కోసం స్వచ్ఛ రథాలని లాంచ్ చేయడం జరిగింది. అంటే వెహికల్స్ చెత్తను కలెక్ట్ చేసుకోవడం కోసం. మరి ఫస్ట్ ఈ స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం విషయానికి వస్తే ఈ క్యాంపెయిన్ అనేది జనవరి 2025లోనే స్టార్ట్ అయింది. జనవరి 2025లోనే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ టైం ఈ ప్రోగ్రామ్ని కడపలోని మైదుకూరులో లాంచ్ చేశారు. మరి ఈ ప్రోగ్రామ్ని ఎప్పుడు నిర్వహిస్తారు అంటే ఎవ్రీ మంత్ 3rd సాటర్డేని స్వచ్ఛ ఆంధ్ర డేగా నిర్వహిస్తారు. ప్రతి నెల 3వ శనివారాన్ని స్వచ్ఛ ఆంధ్ర దినోత్సవంగా నిర్వహిస్తారు. ఎవ్రీ మంత్ 3rd సాటర్డేని స్వచ్ఛ ఆంధ్ర డేగా కండక్ట్ చేస్తారు. మరి ఇప్పుడు ఈ కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ ఈయన మార్చ్ 2026 కల్లా 100% డోర్ టు డోర్ వేస్ట్ కలెక్షన్ని రూరల్ ఏరియాస్లో సాధించాలి. మార్చ్ 2026 కల్లా గ్రామీణ ప్రాంతాల్లో 100% చెత్తని ఇంటి నుంచి సేకరించాలి, డోర్ టు డోర్ కలెక్షన్ చెప్పడం జరిగింది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో థీమ్ విషయానికి వస్తే ఈ ఫిబ్రవరి మంత్కి థీమ్ ఏముంది? స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రకి ఫిబ్రవరి మంత్కి థీమ్ వచ్చేసి జీరో వేస్ట్ లిట్టర్ గవర్నెన్స్ అంటే ఏంటి? చెత్తరహిత పరిపాలన. జీరో వేస్ట్ లిట్టర్ గవర్నెన్స్ అనే థీమ్తో నిర్వహించడం జరిగింది. సో ఇది అండి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర. నెక్స్ట్ వన్, ఎకానమీకి సంబంధించి భారతదేశంపై తాత్కాలికంగా 10% సుంకం విధిస్తున్నట్టు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇండియా పైన
తాత్కాలికంగా 10% సుంకాలను విధిస్తున్నట్టు డొనాల్డ్ ట్రంప్ అనౌన్స్ చేశారు. ఇక్కడ మనము లాస్ట్ మంత్ ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం రీసెంట్గానే, ఇండియా యుఎస్ఏ ట్రేడ్ డీల్. ఇండియాకి యుఎస్ఏకి మధ్య ఒక వాణిజ్య ఒప్పందము కుదిరే దశలో ఉంది. అది ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు, అది ఇంకా పూర్తి స్థాయిలో అమల్లోకి రాలేదు, పూర్తి స్థాయిలో సంతకాలు జరగలేదు. మరి ఇటీవల జరిగిన ఇండియా యుఎస్ఏ ట్రేడ్ డీల్లో భాగంగా అమెరికా ఏమని అనౌన్స్ చేసింది? భారతదేశం పైన పన్నులని, టారిఫ్స్ని 50% నుంచి 18%కి తగ్గిస్తున్నామని చెప్పారు. ఇక ఇండియా అమెరికాకు సంబంధించిన ప్రోడక్ట్స్ పైన, అమెరికాకు సంబంధించిన వస్తువులు సేవల పైన 0% టారిఫ్ విధిస్తుందని చెప్పేసి డొనాల్డ్ ట్రంపే చెప్పాడు. బట్ ఇండియా నుంచి అయితే అది క్లారిటీ రాలేదు ఇంకా. అయితే డొనాల్డ్ ట్రంప్ గత కొంతకాలంగా ముఖ్యంగా చూస్తూ ఉంటే లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి వివిధ దేశాలపైన ఇష్టానుసారం లైక్ హెవీ టారిఫ్స్, భారీ స్థాయిలో సుంకాలను విధిస్తూ ఉన్నాడు. బ్రెజిల్ పైన కావచ్చు, చైనా పైన. సో ఇండియా పైన కూడా గతంలో 50% టారిఫ్స్ వేసినాడు కదా. అయితే సుప్రీంకోర్టు, అమెరికన్ సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అంటే, డొనాల్డ్ ట్రంప్ ఈ కంట్రీస్ పైన విపరీతంగా టారిఫ్లు వేస్తూ ఉన్నాడు, సుంకాలు విధిస్తూ ఉన్నాడు, అది ఆ యొక్క ప్రెసిడెన్షియల్ అథారిటీకి విరుద్ధము. ఆ అధ్యక్ష పదవిలో ఎవరైతే ఉంటారో ఆ అధ్యక్ష పదవికి ఉల్లంఘన, ఆ ప్రెసిడెన్షియల్ అథారిటీకి ఉల్లంఘన అని చెప్పేసి సుప్రీంకోర్ట్ ఆఫ్ అమెరికా అతను విధించిన సుంకాలన్నింటినీ కూడా కొట్టివేసింది. అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ని ఉపయోగించి ఇప్పటి వరకు విధించిన సుంకాలు, టారిఫ్స్ ఇవన్నీ కూడా చట్టవిరుద్ధము అని చెప్పేసి చెప్పింది. కానీ డొనాల్డ్ ట్రంప్ మేము ట్రేడ్ యాక్ట్ 1974 కింద ప్రస్తుతానికి టెంపరీ పీరియడ్, తాత్కాలికంగా వివిధ దేశాలపైన 10% టారిఫ్స్ని అయితే విధిస్తున్నాము అని చెప్పేసి చెప్పారు. దీంట్లో భాగంగా ఇండియా పైన కూడా 150 రోజుల పాటు, ఒక 150 డేస్ పాటు 10% టారిఫ్ని విధిస్తున్నట్టు అనౌన్స్ చేశారు. మళ్ళీ దీన్ని 15%కి కూడా పెంచుతున్నట్టు ప్రకటించాడు. ఈ ట్రేడ్ యాక్ట్ 1974 కింద దీన్ని 15%కి కూడా ఇంక్రీజ్ చేస్తాము అని చెప్పేసి కూడా అనౌన్స్ చేశారు. సో ఇది సరిపోతుందండి. సో ఈ యాక్ట్ గుర్తుపెట్టుకోండి, ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్, అమెరికా. నెక్స్ట్ వన్, హెచ్సిఎల్ ఫాక్స్కాన్ సెమీకండక్టర్ ప్లాంట్ ఉత్తరప్రదేశ్. హెచ్సిఎల్ ఫాక్స్కాన్ సెమీకండక్టర్ ప్లాంట్ ఉత్తరప్రదేశ్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు నిన్న వర్చువల్గా, అంటే రిమోట్ సహాయంతో హెచ్సిఎల్ ఫాక్స్కాన్ సెమీకండక్టర్ ప్లాంట్ని ఉత్తరప్రదేశ్లో లాంచ్ చేశారు. శంకుస్థాపన చేశారు, ఫౌండేషన్ స్టోన్ వేశారు. ఇక్కడ ఇది ఏంటి అసలు? సెమీకండక్టర్ ప్లాంట్ అంటే సెమీకండక్టర్ చిప్స్ని తయారు చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ మీరు చూస్తే ఈ ఫాక్స్కాన్ కంపెనీ అనేది తైవాన్కు చెందిన సెమీకండక్టర్ కంపెనీ, తైవాన్ కంట్రీకి చెందిన సెమీకండక్టర్ కంపెనీ. మరి ఇక్కడ ఇందులో భాగంగా ఏం చేయబోతా ఉన్నారంటే, తైవాన్కు చెందిన ఫాక్స్కాన్ కంపెనీ, ఇండియాకు చెందిన హెచ్సిఎల్ కంపెనీ ఇండియా చిప్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక జాయింట్ కంపెనీని ఏర్పాటు చేయబోతా ఉన్నాయి. ఇండియా చిప్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక జాయింట్ వెంచర్ కంపెనీని. ఇందులో 60% షేరు హెచ్సిఎల్ కంపెనీకి ఉంటుంది, 60% వాటా హెచ్సిఎల్ కంపెనీకి, 40% వాటా ఫాక్స్కాన్ కంపెనీకి ఉంటుంది. ఈ యొక్క ప్లాన్లో భాగంగా 2028 కల్లా దీన్ని పూర్తి స్థాయిలోకి ఫంక్షనలైజ్ చేయాలి. 2028 కల్లా దీన్ని పూర్తి స్థాయిలో దీన్ని అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నారు. సో మరి ఈ ప్లాంట్ని ఏమంటారు అంటే, ఇక్కడ సెమీకండక్టర్ చిప్స్ని తయారు చేస్తారు కదా, ఇది అవుట్సోర్స్డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ ప్లాంట్, ఓసాట్ ప్లాంట్ అంటారు. ఓసాట్ అంటే అవుట్సోర్స్డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ ప్లాంట్. ఎక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారంటే దీన్ని ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలోని జేవార్ అనే ప్రాంతానికి దగ్గరలో ఉన్న యమునా ఎక్స్ప్రెస్వే ఇండస్ట్రియల్ కారిడార్ వద్ద దీన్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా ఈ సంస్థ రాబోయే కొన్నేళ్లలో 3,700 కోట్లకు పైగా ఇన్వెస్ట్మెంట్లు పెట్టబోతా ఉంది. సో మరి ఇక్కడ సెమీకండక్టర్ చిప్స్ విషయానికి వస్తే మనము
రీసెంట్గానే ఒక టాపిక్ డిస్కస్ చేసుకుందాం. యూనియన్ ఎలక్ట్రానిక్స్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు బెంగళూరులో 2 నానోమీటర్ స్కేల్ చిప్ని లాంచ్ చేశారు. 2 నానోమీటర్ స్కేల్ చిప్ని ఎక్కడ లాంచ్ చేశారు? బెంగళూరులో. మరి 2 నానోమీటర్ స్కేల్ చిప్ని అభివృద్ధి చేసిన కంపెనీ క్వాల్కమ్ కంపెనీ. ఇది అమెరికాకు చెందిన కంపెనీ. దీనికి సంబంధించిన రీసెర్చ్ సెంటర్లు బెంగళూరులో కూడా ఉన్నాయి. ఇది అమెరికాకు చెందిన కంపెనీ, బట్ దీనికి సంబంధించిన రీసెర్చ్ సెంటర్ బెంగళూరులో కూడా ఉంది. సో మనము అభివృద్ధి చెందాలి అంటే సొంతంగా ఇండిజినస్గా చిప్పుల్ని తయారు చేయాలి అని చెప్పేసి మోడీ గారు చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈ ప్లాంట్ని నిర్మిస్తూ ఉన్నారు. నెక్స్ట్ వన్, డెఫ్సాట్ 2026. డెఫ్సాట్ 2026 సదస్సు. డెఫ్సాట్ 2026 సదస్సు రక్షణ రంగంలో అంతరిక్ష సాంకేతికత వినియోగంపై చర్చ. రక్షణ రంగంలో అంతరిక్ష సాంకేతికత వినియోగంపై చర్చ. మరి డెఫ్సాట్ 2026 అనేది ఏంటి? ఇక్కడ డెఫ్ అంటే డిఫెన్స్, ఎస్ అంటే శాటిలైట్. అంటే డిఫెన్స్ సెక్టార్లో శాటిలైట్ టెక్నాలజీని ఇంక్రీజ్ చేయాలి, దానికోసం ఒక సదస్సు. ఇది భారతదేశపు డిఫెన్స్ స్పేస్ ఫోరం, డిఫెన్స్ స్పేస్ సదస్సు అని చెప్పవచ్చు. మరి ఇక్కడ ఎందుకు డిఫెన్స్ సెక్టార్లో స్పేస్ టెక్నాలజీ అనేది కీలకం? మనం చూస్తూ ఉన్నాం ఇటీవల కాలంలో వివిధ దేశాలు, ముఖ్యంగా ఇండియా కూడా మిలిటరీ అవసరాల కోసం, మిలిటరీ సర్వీసెస్ కోసం శాటిలైట్లని లాంచ్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఇండియాకు చెందిన ప్రైవేట్ సెక్టార్ సహకారంతో, ఇండియాకు చెందిన ప్రైవేట్ సెక్టార్ హెల్ప్తో సుమారుగా 52 మిలిటరీ శాటిలైట్స్ని, 52 మిలిటరీ నిఘా శాటిలైట్లని, 52 మిలిటరీ సర్వైలెన్స్ శాటిలైట్స్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. సో మరి మిలిటరీ అవసరాలకు ఇటువంటి సదుపాయాలు మనకు అవసరం. సో ఈ యొక్క డిఫెన్స్ సెక్టార్లో స్పేస్ సెక్టార్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఏ విధంగా మనము డిఫెన్స్లో స్పేస్ రంగాన్ని తీసుకురావాలి అని చెప్పేసి చర్చ జరగబోతూ ఉంది. సో ఇక్కడ తెలుసుకోవాల్సింది ఎక్కడ జరుగుతుంది ఈ సమ్మిట్ వచ్చేసి ఫిబ్రవరి 24 నుంచి 26 వరకు న్యూఢిల్లీలోని మానేక్షా సెంటర్ వద్ద ఈ సదస్సు జరగబోతూ ఉంది. ఈ సంవత్సరం జరుగుతూ ఉన్నది ఇది 4వ ఎడిషన్, 4th ఎడిషన్. ఈ సదస్సులో సుమారుగా 20 కంట్రీస్ నుంచి 500 మెంబర్స్ వరకు ప్రతినిధులు పాల్గొంటూ ఉన్నారు, రిప్రజెంటేటివ్స్. మరి థీమ్ ఏంటి? థీమ్ విషయానికి వస్తే ఈ సదస్సు థీమ్ వచ్చేసి స్పేస్ అట్ ద కోర్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ. స్పేస్ అట్ ద కోర్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ అంటే ఏంటి? జాతీయ భద్రతలో స్పేస్ అనేది చాలా కీలకం అని అర్థం వస్తుంది. మరి ఇక్కడ ఆల్రెడీ చూస్తే ఇటీవల ప్రకటించిన యూనియన్ బడ్జెట్ 2026-27 యూనియన్ బడ్జెట్లో అత్యధికంగా బడ్జెట్ కేటాయింపులు ఏ మంత్రిత్వ శాఖకు చేశారు అంటే రక్షణ మంత్రిత్వ శాఖకి. 2026-27 యూనియన్ బడ్జెట్లో హైయెస్ట్ బడ్జెటరీ అలొకేషన్స్ మేడ్ టు ద డిఫెన్స్ మినిస్ట్రీ. డిఫెన్స్ మినిస్ట్రీ ఎంత మరి? 7.85 lakh crore, 7.85 లక్షల కోట్ల బడ్జెట్ను ఈ బడ్జెట్లో రక్షణ మంత్రిత్వ శాఖకు కేటాయించారు. సో మరి ఈ కాంటెక్స్ట్లో మనకి మిలిటరీ శాటిలైట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో గుర్తుపెట్టుకోండి, 52 మిలిటరీ శాటిలైట్స్ని మనం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఎక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నాం? లో ఎర్త్ ఆర్బిట్, తక్కువ భూకక్ష పరిధి, అలానే మీడియం ఎర్త్ ఆర్బిట్, మధ్యస్థాయి కక్ష, ఈవెన్ జియోస్టేషనరీ ఆర్బిట్లో కూడా వీటిని వివిధ రకాల ఆర్బిట్లలోకి ప్రవేశపెడతా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, ఇస్రో ప్రైవేట్ సెక్టార్ సహకారంతో వీటిని నిర్మిస్తూ ఉంది. ఇస్రో ఒక్కటే నిర్మించట్లేదు. ఆ 52 మిలిటరీ శాటిలైట్లలో ఇస్రో 21 శాటిలైట్స్, ప్రైవేట్ సెక్టారు 31 శాటిలైట్స్ని బిల్ట్ చేస్తూ ఉంది, నిర్మిస్తూ ఉంది. ప్రతి పాయింట్ ఇంపార్టెంటే అండి. మరి గతంలో ఇండియా ఇలాంటి మిలిటరీ శాటిలైట్స్ని ఏమైనా లాంచ్ చేసిందా మిలిటరీ అవసరాల కోసము అంటే? గతంలో కొన్ని శాటిలైట్స్ లాంచ్ చేసిందండి. ఉదాహరణకు జీశాట్ 7A, ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్లో ఎలా అడుగుతాడంటే మనకి కోర్ ఎట్లా కనెక్ట్ చేసుకోవాలంటే క్రింది వాటిలో ఈ జీశాట్ 7 శాటిలైట్ ఏ రంగం కోసం లాంచ్ చేశారు అంటాడు. జీశాట్ 7A మన యొక్క భద్రతా దళాల కోసం. మరి జీశాట్ 7 దీన్నే రుక్మిణి శాటిలైట్ అంటారు. జీశాట్ 7A అంటే యాంగ్రీ బర్డ్ శాటిలైట్.
మరి ఇక్కడ చిన్న షార్ట్ కట్ ట్రిక్ అండి. 7 అంటేనే మనకి క్రికెట్లో గుర్తు రావాల్సింది ఎంఎస్ ధోని. ఎంఎస్ ధోని, ధోనిని ఏమంటారు? తలా ఫర్ ఏ రీజన్ అంటారు. తలా ఫర్ ఏ రీజన్ అంటే ఎంఎస్ ధోని అంటే దేశం కోసం ఆడతాడు అంటే జనరల్గా ఒక చిన్న ట్రిక్ గుర్తుండడానికి ఎంఎస్ ధోనికి ఇండియన్ టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ హోదా కూడా ఉంది. ఇండియన్ టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ హోదా ఉంది. అంటే ఏంటి? ఆర్మీకి చెందిన పర్సన్ అనుకోండి, అంటే దేశ భద్రతకు సంబంధించిన వ్యక్తి ధోని. సో అట్లా గుర్తుపెట్టుకోండి. జీసాట్ 7 అంటే మిలిటరీ కోసం లాంచ్ చేసిన శాటిలైట్స్, రైట్? ఇంకేమున్నాయండి? లైక్ మళ్ళీ రీసాట్ అని ఉంటుంది, రేడార్ ఇమేజింగ్ శాటిలైట్స్. ఇవి కూడా మన భద్రతా అవసరాల కోసం లాంచ్ చేస్తూ ఉంటారు. సో ఇది అండి మనకి డెఫ్సాట్ సదస్సు. నెక్స్ట్ వన్, ఆర్టెమిస్ 2 మూన్ మిషన్ మళ్ళీ వాయిదా. ఆర్టెమిస్ 2 మూన్ మిషన్ మళ్ళీ వాయిదా. నాసా చందమామ రాకెట్లో మరో సమస్య, మార్చిలో యాత్ర అనుమానమే. లాస్ట్ టైం తెలుసుకున్నాము, మళ్ళీ తెలుసుకుంటున్నాం. నాసా ఆర్టెమిస్ 2 మూన్ మిషన్ని మళ్ళీ డిలే చేసింది. మరి దీనికి కారణం ఏంటి అంటే ఆ రాకెట్లో కొద్దిగా ఒక టెక్నికల్ ఇష్యూ రావడం వల్ల, సాంకేతిక సమస్య. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఫస్ట్ ఈ ఆర్టెమిస్ 2 అంటే ఏంటి. కొత్త సబ్స్క్రైబర్స్ కొత్తగా చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం మళ్ళీ తెలుసుకోవాలండి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూజర్స్ కూడా ఇది హెల్ప్ అవుతుంది. ఆర్టెమిస్ 2 మిషన్ అనేది అమెరికా ఆర్టెమిస్ అనే మిషన్లో భాగంగా చంద్రుడిపైకి మానవ సహిత యాత్రను చేపట్టాలని ప్లాన్ చేస్తూ ఉంది. అమెరికా ఆర్టెమిస్ మిషన్లో భాగంగా మూన్ పైకి హ్యూమన్స్ని లాంచ్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది. ఇందులో భాగంగా ఆర్టెమిస్ 2 మిషన్ని చేపట్టబోతూ ఉంది. మరి గతంలో ఎప్పుడు లాంచ్ చేయలేదంటే అమెరికా 5 దశాబ్దాల కిందటే చివరిసారిగా మనిషిని పంపించింది చంద్రుడిపైకి. 1969లో అపోలో 11 మిషన్ ద్వారా చంద్రుడిపైకి కాలు పెట్టిన మొదటి వ్యక్తి అంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్. 1969లో అపోలో 11 మిషన్, ఇది అమెరికాకు చెందిన మిషన్, నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఇక 1972లో చివరిసారిగా అమెరికాకు చెందిన ఆస్ట్రోనాట్స్ అపోలో 17 మిషన్ ద్వారా చంద్రుడిపైకి అడుగుపెట్టారు. దాదాపు 5 దశాబ్దాల తర్వాత మళ్ళీ చంద్రుడిపైకి కాలు పెట్టబోతూ ఉన్నారు. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఈ ఆర్టెమిస్ 2 మిషన్ ఎక్కడి నుంచి లాంచ్ చేస్తారు అంటే ఫ్లోరిడాలోని కేప్ కెనరావల్ స్పేస్ స్టేషన్ నుంచి. దీనికోసం ఉపయోగించే రాకెట్ స్పేస్ లాంచ్ సిస్టమ్ రాకెట్. మరి ఇందులో వీళ్ళు ప్రయాణించే క్యాప్స్యూల్ వచ్చేసి ఓరియాన్ అనే ఒక క్యాప్స్యూల్. మనం తెలుసుకున్నాం కదా క్యాప్స్యూల్ అంటే ఏంటి. ఆ రాకెట్లో వాళ్ళు ప్రయాణించడానికి ఒక ఛాంబర్, ఒక గది లాంటిది, దాన్నే ఇంగ్లీష్లో క్యాప్స్యూల్ అంటారు. ఏ క్యాప్స్యూల్? ఓరియన్ క్యాప్స్యూల్. మరి ఇప్పుడు ఇందులో భాగంగా ఎంతమంది వ్యోమగాములు వెళ్తారు అంటే 4 ఆస్ట్రోనాట్స్, 4 వ్యోమగాములు. వీళ్ళు ఏంటంటే ఈ ఆర్టెమిస్ 2 మిషన్లో భాగంగా వీళ్ళు చంద్రమండలానికి వెళ్ళి జస్ట్ ఆ చంద్రుని చుట్టి వస్తుంది మిషన్, అంతే, ల్యాండ్ అవ్వరు. ఆర్టెమిస్ 2 మిషన్లో భాగంగా ఒక 10 days పాటు చంద్రుడి చుట్టూ ఆర్బిట్ చేసి రివాల్వ్ చేసి మళ్ళీ ఎర్త్కి తిరిగి వస్తారు. గుర్తుపెట్టుకుంటే ఆర్టెమిస్ 2 మిషన్లో భాగంగా చంద్రుడిపైకి ల్యాండ్ అవ్వరు. ఇది సక్సెస్ అయిన తర్వాత ఆర్టెమిస్ 3 మిషన్లో భాగంగా చంద్రుడిపైకి ల్యాండ్ అవుతారు. సో మరి ఇక్కడ ఇప్పుడు ఎందుకు ఇది డిలే అయింది అంటే నీకు ఆ స్పేస్ లాంచ్ సిస్టమ్ రాకెట్లోని ఎగువ దశలో అప్పర్ స్టేజ్లో హీలియం ప్రవాహానికి అంతరాయం తలెత్తింది. హీలియం ఫ్లోలో ఇంటరప్షన్ వచ్చింది. సో ఇది అండి. సో మార్చిలో కూడా ఇప్పుడు డౌటే అంటున్నారు. నెక్స్ట్ వన్, స్వదేశీ ధనుర్వాతం మరియు వయోజన డిఫ్తీరియా టీకా. యూనియన్ హెల్త్ మినిస్టర్ జేపీ నడ్డా గారు ఒక వ్యాక్సిన్ని లాంచ్ చేశారు. ఇండిజినస్ టెటనస్ అండ్ డిఫ్తీరియా వ్యాక్సిన్ స్వదేశీ ధనుర్వాతం మరియు వయోజన డిఫ్తీరియా టీకాను లాంచ్ చేశారు. ఎక్కడ లాంచ్ చేశారంటే హిమాచల్ ప్రదేశ్లోని సోలన్ జిల్లాలోని కసౌలీ వద్ద ఉన్న సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఈ వ్యాక్సిన్ని లాంచ్ చేశారు. మరి ఇక్కడ మనకి టెటనస్ అంటే ధనుర్వాతం అంటారు, డిఫ్తీరియానే కంఠవాతం అంటారు, తెలుగులో చెప్పాలంటే కంఠవాతం, రైట్. మరి ఇప్పుడు ఈ వ్యాక్సిన్ గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ టెటనస్ డిఫ్తీరియా ఎలా వస్తాయో తెలుసుకోవాలా.
టెటనస్ అనేది ఒక బ్యాక్టీరియా ద్వారా వస్తుంది, ఒక బ్యాక్టీరియా ద్వారా. ఆ బ్యాక్టీరియా వచ్చేసి క్లాస్ట్రిడియం టెటనీ అనే బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. డిఫ్తీరియా కూడా ఒక బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. ఆ బ్యాక్టీరియా పేరు వచ్చేసి కొరినే బ్యాక్టీరియం డిఫ్తీరియే. మరి ఇక్కడ ఇప్పుడు ఈయన విడుదల చేసిన ఈ వ్యాక్సిన్ ఒకటే వ్యాక్సిన్ అండి, టీడీ వ్యాక్సిన్ టెటనస్ అండ్ అడల్ట్ డిఫ్తీరియా లేదా వయోజన డిఫ్తీరియా టీకా ఇంజెక్షన్ ఇది. మరి ఇక్కడ ఇండియాని ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్గా పిలుస్తారు. అంటే ప్రపంచంలో ఉత్పత్తి అవుతా ఉన్న వ్యాక్సిన్లలో 60% వ్యాక్సిన్లు ఇండియాలోనే ఉత్పత్తి అవుతూ ఉన్నాయి. వరల్డ్ వైడ్ ప్రొడ్యూస్ అవుతా ఉన్న వ్యాక్సిన్స్లో 60% ఇండియాలోనే ప్రొడ్యూస్ అవుతూ ఉన్నాయి. అందుకే మనల్ని ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్ అంటారు. అలానే ప్రపంచంలోనే అతిపెద్ద యూనివర్సల్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్ని నడుపుతూ ఉన్నాం మనము. యూనివర్సల్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్. ఇమ్యూనైజేషన్ అంటే ఏంటి? ఏదైనా వ్యాధి రాకుండా ఉండాలంటే ముందుగా టీకాలు ఇవ్వాలి, అదే ఇమ్యూనైజేషన్. మరి ఈ యూనివర్సల్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్ని 1985లో భారత ప్రభుత్వం లాంచ్ చేసింది. మరి ఇప్పుడు ఈ టెటనస్ అండ్ డిఫ్తీరియా టీడీ వ్యాక్సిన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఏప్రిల్ 2026 కల్లా ఈ సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 5.5 మిలియన్ డోసెస్ ఆఫ్ టీడీ వ్యాక్సిన్ని అందిస్తుంది. ఏప్రిల్ 2026 కల్లా 5.5 మిలియన్ డోసుల టీడీ వ్యాక్సిన్ని సిఆర్ఐ సంస్థ అందిస్తుందని చెప్పేసి ఈయన ప్రకటించారు. ఇక మనం ఎవ్రీ ఇయర్ ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ ఇమ్యునైజేషన్ డే నవంబర్ 10th సెలబ్రేట్ చేసుకుంటాం. అంతర్జాతీయ టీకాల దినోత్సవము అని చెప్పవచ్చు, లేదా రోగ నిరోధక దినోత్సవం అని చెప్పవచ్చు. వరల్డ్ ఇమ్యునైజేషన్ డే నవంబర్ 10th. సో మరి ఇక్కడ జస్ట్ సిమ్టమ్స్ విషయానికి వస్తే అండి, ఈ టీడీ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల టెటనస్ని నివారించవచ్చు, డిఫ్తీరియాని నివారించవచ్చు. మరి టెటనస్ వల్ల ఏం సిమ్టమ్స్ ఉంటాయంటే, టెటనస్ వస్తే మజిల్ స్టిఫ్నెస్, కండరాలు కుచించుకుపోవడము, బ్రీతింగ్ డిఫికల్టీ, శ్వాస పీల్చుకోవడంలో కష్టము, ఈవెన్ మరణం కూడా సంభవిస్తుంది. ఇక డిఫ్తీరియా వల్ల కూడా సేమ్, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, హార్ట్ ఫెయిల్యూరు, పెరాలసిస్, డెత్. నెక్స్ట్ వన్, గడ్డి మందును ప్రభుత్వం నిషేధించాలి. పారాక్వాట్ డైక్లోరైడ్ అనే ఒక హెర్బిసైడ్ న్యూస్లో ఉంది. పారాక్వాట్ డైక్లోరైడ్ ఇది ఒక గడ్డి మందు, అంటే హెర్బిసైడ్. సో ఈ గడ్డి మందుని ప్రభుత్వం నిషేధించాలి, ఈ యొక్క హెర్బిసైడ్ని గవర్నమెంట్ బ్యాన్ చేయాలి అని చెప్పేసి మాజీ ఎంపీ బారాసా నేత, భారతీయ రాష్ట్ర సమితి నేత బోయినపల్లి వినోద్ కుమార్ గారు డిమాండ్ చేశారు. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకోవాల్సినది, ఈ పారాక్వాట్ డైక్లోరైడ్ ఏంటిదంటే ఇది హెర్బిసైడ్, గడ్డి మందు. మరి ముఖ్యంగా వ్యవసాయ పొలాల్లో ఉండే గడ్డిని దాన్ని కిల్ చేయడం కోసం దీన్ని వాడతారు. కానీ గడ్డి మందు చాలామంది మరణానికి కారణమవుతోంది. కారణం, రైతులు ఆత్మహత్య చేసుకోవడానికి దీన్ని ఉపయోగిస్తూ ఉన్నారు. ఈ గడ్డి మందు కనుక తాగితే ఇక వాళ్ళు బతకడం చాలా కష్టం. దీనికి విరుగుడు ఉండదు, యాంటీడోట్ లేదు. యాంటీడోట్ అంటే విరుగుడు లేదు. సో హైలీ పాయిజనస్, చాలా డేంజరు. సో దీన్ని బ్యాన్ చెయ్యాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆల్రెడీ వరల్డ్లో, ప్రపంచంలో 70కి పైగా దేశాలు దీన్ని నిషేధించాయి. వరల్డ్లో 70 కంట్రీస్ దీన్ని బ్యాన్ చేశాయి. ఒడిశాలో కూడా దీనిపైన బ్యాన్ ఉంది. సో ఇది అండి పారాక్వాట్ డైక్లోరైడ్ హెర్బిసైడ్. నెక్స్ట్ వన్, నొప్పిని పీల్చేసుకునే స్పాంజీ. పెయిన్ స్పాంజ్ థెరపీ ఫర్ ఓస్టియోఆర్థరైటిస్ కీళ్ళ అరుగుదల కోసం పెయిన్ స్పాంజ్ థెరపీని అభివృద్ధి చేసిన అమెరికా శాస్త్రవేత్తలు. మరి దాని పేరేంటి? SN101 అనే ఒక పెయిన్ స్పాంజ్ చికిత్సను అమెరికన్ రీసెర్చర్స్ డెవలప్ చేశారు. ఇక్కడ ఓస్టియోఆర్థరైటిస్ అంటే కీళ్ళ అరుగుదల. మనకి జనరల్గా వయసు పెరిగే కొద్దీ ఈ ఓస్టియోఆర్థరైటిస్ అని వస్తుంది, కీళ్ళ నొప్పులు. మనకి మోకాళ్ళలో ఉండే గుజ్జు అరిగిపోతే వచ్చే హెల్త్ ఇష్యూ. ఈవెన్ మన హెల్త్ హ్యాబిట్స్, మనం కనుక మంచి ఆరోగ్య అలవాట్లు లేకపోయినా, ఎక్కువసేపు కుర్చీలలో కూర్చొని ఉన్నా, హెల్తీ ఫుడ్ తినకపోయినా ఇలాంటి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందండి, ఆస్టియోఆర్థరైటిస్. సో మోకాళ్ళ నొప్పులు, ఈ విధంగా చెప్పాలంటే. మరి ఈ మోకాళ్ళ నొప్పుల కోసము అమెరికా శాస్త్రవేత్తలు ఒక చికిత్సను అభివృద్ధి చేశారు. మరి దాని పేరేంటి అంటే పెయిన్ స్పాంజ్ థెరపీ SN101. మరి ఏంటి పెయిన్ స్పాంజ్ థెరపీ? పేర్లోనే ఉంది. స్పాంజ్ ఏ విధంగా వాటర్ని పీల్ చేస్తుందో, ఈ పెయిన్ స్పాంజ్ థెరపీ కూడా ఆ నొప్పిని అట్లా
శోషించుకుంటుంది, నొప్పినంతా కూడా క్యాప్చర్ చేసేస్తుంది. సో మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఇది ఎలా వర్క్ చేస్తుంది, దీన్ని ఎలా డెవలప్ చేశారో తెలుసుకోవాలి. ఫస్ట్ దీన్ని స్టెమ్ సెల్స్ నుంచి తయారు చేస్తారు, స్టెమ్ సెల్స్ నుంచి డెవలప్ చేశారు. మన బాడీలో స్టెమ్ సెల్స్ అని ఉంటాయి. స్టెమ్ సెల్స్ అంటే మూలకణాలు. మూలకణాలు అంటే ఉదాహరణకు ఒక శిశువు పుట్టగానే శిశువుకి బొడ్డుతాడు అని ఉంటుంది, మూలకణాలు అంటారు వాటిని. ఆ బొడ్డుతాడుని కొంతమంది భద్రపరుస్తారు బయో బ్యాంకులలో. అంత ఇంపార్టెన్స్ ఉంటుంది మన బాడీలో ఉన్న లివర్ అయినా, హార్ట్ అయినా, ఏ ఆర్గాన్ తయారు కావాలన్నా కూడా, ఏ అవయవం తయారు కావాలన్నా కూడా ఈ మూలకణాలే ముఖ్యం అనమాట. ఈ స్టెమ్ సెల్సే వివిధ అవయవాలుగా రూపాంతరం చెందుతుంది. ఈ స్టెమ్ సెల్సే డిఫరెంట్ ఆర్గాన్స్, డిఫరెంట్ సెల్స్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఈ స్టెమ్ సెల్స్ని మెడికల్ చికిత్సలలో యూజ్ చేస్తారు. మరి ఇప్పుడు దీన్ని ఎలా డెవలప్ చేశారంటే అమెరికన్ రీసెర్చర్స్ మన బాడీలో హ్యూమన్ ప్లూరిపొటెంట్ స్టెమ్ సెల్స్ అని ఉంటాయి. హ్యూమన్ ప్లూరిపొటెంట్ స్టెమ్ సెల్స్, మానవ ప్లూరిపొటెంట్ మూలకణాలు. ప్లూరిపొటెంట్ అంటే ఏంటి? పేర్లోనే ఉంది. ప్లూరల్ అంటే ఏంటి? ప్లూరల్ అంటే లైక్ వివిధ రకాలుగా అభివృద్ధి చెందుతుంది. సో ఆ ప్లూరిపొటెంట్ మూలకణాల నుంచి వీటిని, ఈ చికిత్సని తయారు చేశారు. మరి ఎట్లా అంటే ఈ కొత్త చికిత్సా విధానంలో హ్యూమన్ ప్లూరిపొటెంట్ స్టెమ్ సెల్స్ నుంచి సేకరించిన న్యూరాన్స్ని మన బాడీలో ఎక్కడైతే నొప్పి ఉంటుందో అంటే ఆ కీళ్ళ ప్రదేశంలోకి ఆ న్యూరాన్స్ని ఎక్కిస్తారు. అక్కడ ఆ న్యూరాన్స్ని ఎక్కించిన తర్వాత మన కీళ్ళల్లో ఉండే నొప్పి కలిగించే న్యూరాన్స్ని ఇవి శోషించుకుంటాయి. అంటే ఆ నొప్పినంతా తీసేస్తుందండి సింపుల్గా. సో అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, అంతే, ఎక్కువ అవసరం లేదు. మరి దీన్ని ఎలుకలపైన ప్రయోగించారు. ఎలుకలపైన ఈ న్యూరాన్స్ని టెస్ట్ చేశారు. సో ఎవరు అభివృద్ధి చేశారంటే అమెరికాలోని జాన్స్ హాప్కిన్స్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు. మరి ఈ SN101 చికిత్సని మల్టిపుల్ స్కెలరోసిస్, అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి నాడీ క్షీణత వ్యాధులకు కూడా చికిత్స చేసేందుకు ఉపయోగించబోతా ఉన్నారని చెప్పేసి వీళ్ళు చెప్పారు. నెక్స్ట్ వన్, అటల్ బిహారీ వాజ్పేయి ది ఎటర్నల్ స్టేట్స్మెన్ పుస్తకాన్ని ఆవిష్కరించిన వైస్ ప్రెసిడెంట్ రాధాకృష్ణన్ గారు. అటల్ బిహారీ వాజ్పేయి గారికి సంబంధించి ఒక కాఫీ టేబుల్ పుస్తకాన్ని రిలీజ్ చేశారు వైస్ ప్రెసిడెంట్ రాధాకృష్ణన్ గారు. ఇక్కడ కాఫీ టేబుల్ బుక్ అంటే అండి, జనరల్గా ఈ కాఫీ టేబుల్ బుక్ అంటే ఇందులో ఇమేజెస్ ఎక్కువగా ఉంటాయి, ఫొటోస్ ఎక్కువగా ఉంటాయి. మ్యాటర్ కంటే కూడా ఇమేజెస్ ఎక్కువగా ఉంటాయి. జనరల్గా ఏదైనా ఒక సదస్సు జరుగుతూ ఉన్నప్పుడు గెస్ట్లు వస్తారు కదా, ఆ గెస్ట్లు రెఫర్ చేయడం కోసం, ఆ గెస్ట్లు చూడడం కోసం ఇటువంటి బుక్స్ని లాంచ్ చేస్తూ ఉంటారు. బట్ ఎనీవే మనకి బుక్స్ కేటగిరీలో ఇది చాలా ఇంపార్టెంట్. అటల్ బిహారీ వాజ్పేయి ది ఎటర్నల్ స్టేట్స్మెన్. మరి ఆథర్ ఎవరు? విజయ్ గోయల్. ఆథర్ విజయ్ గోయల్ న్యూఢిల్లీలో ఈ బుక్ని లాంచ్ చేశారు. మరి అటల్ బిహారీ వాజ్పేయి గారు భారతరత్న గ్రహీత, భారత మాజీ ప్రధాని. ఈయనకి 2015లో భారతరత్న కూడా వచ్చింది. ఈయన బర్త్డేనే మనం ఎవ్రీ ఇయర్ గుడ్ గవర్నెన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. December 25న గుడ్ గవర్నెన్స్ డే, సుపరిపాలన దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటాం. నెక్స్ట్ వన్, వింటర్ ఒలింపిక్స్ గేమ్స్లో 6 గోల్డ్ మెడల్స్ విన్ అయిన మొట్టమొదటి ప్లేయర్. ఒకే వింటర్ ఒలింపిక్స్లో 6 గోల్డ్ మెడల్స్ విన్ అయిన మొట్టమొదటి ప్లేయర్ క్లాబో. ప్రెజెంట్ ఇటలీలో 2026 వింటర్ ఒలింపిక్స్ జరుగుతూ ఉన్నాయని చెప్పేసి మనం తెలుసుకున్నాం. అవి రేపటితో ముగుస్తాయండి. ఆ వింటర్ ఒలింపిక్స్ ముగిసిన తర్వాత ఏ కంట్రీ టాప్లో ఉందో రేపు తెలుసుకుంటాం ఎలాగూ. బట్ ప్రెజెంట్ అయితే ఒక రికార్డు సృష్టించాడు నార్వే కంట్రీకి చెందిన ఒక అథ్లెట్. నార్వే కంట్రీకి చెందిన అథ్లెట్ జోహానెస్ క్లాబో వింటర్ ఒలింపిక్స్లో సరికొత్త రికార్డు సృష్టించాడు. పురుషుల క్రాస్ కంట్రీ స్కీయింగ్ పోటీల్లో 6th టైం విన్నర్గా నిలిచి ఒకే వింటర్ ఒలింపిక్స్లో 6 గోల్డ్ మెడల్స్ గెలిచిన ఫస్ట్ అథ్లెట్గా రికార్డు సృష్టించాడు. సో తద్వారా 50 ఏళ్ల క్రితం నమోదైన రికార్డును క్లాబో అధిగమించాడు. అంటే ఈయన ఒకే ఈవెంట్లో, అంటే వివిధ రకాల వింటర్ ఒలింపిక్స్లో కాదు, ఒకసారి జరిగిన వింటర్ ఒలింపిక్స్లోనే 6 గోల్డ్ మెడల్స్ అంటే ఇదే రికార్డు. ఇక ఇవాల్టి క్వశ్చన్ అండి, ఓల్ చికి లిపి శతాబ్ది ఉత్సవాల గురించి మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం. మరి ఈ ఓల్ చికి లిపి శతాబ్ది ఉత్సవాలు ఏ భాషకు చెందినవి? ట్రై చేయండి.
ఇక నిన్న అడిగిన క్వశ్చన్, అర్బన్ ఛాలెంజ్ ఫండ్కి 1,00,000 crore కేటాయించడం జరిగింది, 1,00,000 కోట్లు. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రికాప్ చేద్దాం. ఇండియా బ్రెజిల్ 10 అగ్రిమెంట్స్, న్యూఢిల్లీ డిక్లరేషన్, ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్, ఆరోగ్యకర వాతావరణం జీవించే హక్కులో భాగం సుప్రీంకోర్టు, అంతర్జాతీయ ఉద్యాన ప్రదర్శనలో తెలంగాణ స్టాల్కు ప్రథమ బహుమతి, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం వినుకొండ పల్నాడు డిస్టిక్, భారతదేశంపై తాత్కాలికంగా 10% సుంకం అమెరికా, హెచ్సిఎల్ ఫాక్స్కాన్ సెమీకండక్టర్ ప్లాంట్ ఉత్తరప్రదేశ్, డెఫ్సాట్ 2026 సదస్సు, ఆర్టెమిస్ 2 మూన్ మిషన్ నాసా, స్వదేశీ టెటనస్ మరియు డిఫ్తీరియా వ్యాక్సిన్ని లాంచ్ చేసిన హెల్త్ మినిస్టర్ జేపీ నడ్డా, గడ్డి మందును ప్రభుత్వం నిషేధించాలి, పారాక్వాట్ డైక్లోరైడ్ హెర్బిసైడ్, పెయిన్ స్పాంజ్ థెరపీ ఫర్ ఓస్టియో ఆర్థరైటిస్ SN101 అమెరికా శాస్త్రవేత్తలు, అటల్ బిహారీ వాజ్పేయి ది ఎటర్నల్ స్టేట్స్మెన్ కాఫీ టేబుల్ పుస్తకాన్ని ఆవిష్కరించిన వైస్ ప్రెసిడెంట్ రాధాకృష్ణన్ గారు, ఒకే వింటర్ ఒలింపిక్స్లో 6 గోల్డ్ మెడల్స్ విన్ అయిన మొట్టమొదటి అథ్లెట్ నార్వే అథ్లెట్ జోహనెస్ క్లాబో. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. విల్ మీట్ అగైన్ టుమారో అండ్ థ్యాంక్ యూ ఎవరీవన్.